నమస్కారం అండి. నా పేరు ఎం శ్రీనివాసరావు. ఖమ్మం రూరల్ మండలం అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్గా సెల్ఫ్డిఆర్డీ తరఫున పనిచేయడం జరుగుతుంది. మా మండలానికి కుట్టు శిక్షణా కేంద్రానికి సంబంధించి మొత్తం 7 సెంటర్లు పెట్టాము. మొత్తం 5053 మంది విద్యార్థులు ఉన్నారు. 64 స్కూళ్ళల్లో స్కూలుకు సంబంధించినటువంటి పిల్లల దగ్గర కొలతలు తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి మెజర్మెంట్ ప్రకారం కుట్టియడం జరుగుతుంది. దీంట్లో బాయ్స్కి సంబంధించి, గర్ల్స్కి సంబంధించి అట్లా మొత్తం ఒక పేరుకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం నుంచి క్లాత్ వచ్చింది. ఈ 7 సెంటర్ల ద్వారా మహిళలకి ఉపాధి కల్పాలన్న ఉద్దేశంతో మహిళా సంఘ సభ్యులకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 7 సెంటర్లో సెంటర్కి 20 మంది మహిళలు రోజు డైలీ వచ్చి అక్కడ సెంటర్లోనే కుట్టు మిషన్ల కేంద్రంలో కుడుతున్నారు. కొంతమంది ఇళ్ళ దగ్గర కూడా ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర కూడా కుట్టడం జరుగుతుంది. ఒక్కొక్క సభ్యురాలు 20 నుంచి 30 వరకు కుట్టుకుంటున్నారు. మాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మా మండలానికి 16వ తారీఖున క్లాత్ వచ్చింది. మొత్తం కూడా అన్ని సెంటర్లకు పంపించి కటింగ్ చేపించి కుట్టియడం జరుగుతుంది. తిరిగి జూన్ 12వ తారీఖున స్కూలు రీఓపెనింగ్ అయ్యే టైం కల్లా మేము అన్ని స్కూళ్ళకు కూడా పిల్లలకి యూనిఫామ్ ఇవ్వడానికి నిర్ణయం చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో జిల్లా కలెక్టర్ గారు అట్లనే గౌరవ పీడీ గారు ఆదేశాల మేరకు మా సిబ్బంది సెల్ఫ్డిఆర్డీ తరఫున అందరూ మహిళా సంఘ సభ్యులందరం కూడా కృషి చేస్తున్నారు. నమస్కారం అండి. నా పేరు శ్రీదేవి. మాది మహిళా శక్తి కుట్టు మిషన్ కింద నేను కుట్టడానికి వస్తున్నా. ఇక్కడ రోజు నేను ఉపాధి 300 నుంచి 400 వరకు కుట్టుకుంటున్నా. నాకు ఇది ఒక జీవనోపాధిగా ఉంది. ఇలాంటి అవకాశాలు ఇంకా మరెన్నో రావాలని కోరుకుంటున్నాము. మా మహిళలందరం ఫస్ట్ సారి వచ్చిన అవకాశాన్ని మేము గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారము వాళ్ళ టయానికి అందించి ఇంకా మేము ఎన్నో అవకాశాలు పొందుకుంటామని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మా మహిళలందరినీ మీరు ఉద్దేశించి పేద మహిళలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి అనుగుణంగా మీ ప్రభుత్వం ద్వారా మాకు ఎన్నో అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. నమస్కారం అండి. నా పేరు స్వరూప. మాది సాయి సిటీ గ్రామ సమైక్య నాయుడుపేట సార్. జలగనగర్ మహిళా శక్తి కుటుంబ కేంద్రంలో స్టిచ్చింగ్ చేస్తున్నాను సార్. ముందుగా తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్. మమ్మల్ని మహిళల్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ కుట్టు మిషన్ మేము 20 సంవత్సరాల నుంచి ఇంటి దగ్గర కుట్టుకుంటున్నాం కానీ సార్ ఇట్లాంటి ఉపాధులు ఏ రోజు రాలేదు. ఈ రోజు మమ్మల్ని గుర్తించి ఈ కుట్టు మిషన్కి స్టిచ్చింగ్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఒక్కొక్కరు స్కూల్ పిల్లలు యూనిఫామ్స్ కూడా ఇంతకుముందు మంచిగా లేవు అనేవాళ్ళు సార్. ఇప్పుడు మాకు ఇచ్చి మేము మంచిగా కుట్టి మా పిల్లలకి స్టిచ్చింగ్ చేసి ఇస్తాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నా పేరు హుస్సేన్ అండి. మేము తెలంగాణ సమైక్య ద్వారా మేము ఇక్కడ స్టిచ్చింగ్ కటింగ్ ఇక్కడ చేస్తున్నాం సార్. ఇది మాకు ఫస్ట్ టైం మా రూరల్ మండలానికి క్లాత్ వచ్చింది సార్. చాలా సంతోషం ఇచ్చినందుకు దీన్ని మేమందరం కూడా ఒక ఉపాధి లాగా వినియోగించుకుంటాం సార్. మా తరఫున సెంటర్లు ఇక్కడ ప్రజెంట్ ఈ సెంటర్లో ఒక 20 మంది వర్క్ చేస్తున్నాం సార్. ఇది అన్ని సెంటర్లో కూడా 100 మంది వరకు మేము ఈ వర్క్ ఉపయోగించుకుంటున్నాం సార్. దీన్ని మేము రోజు వచ్చేసి ఒక 20-30 షాల్తీలు కుట్టుకుంటున్నాం సార్. అంటే రోజు ఒక్కొక్కళ్ళం వచ్చేసి ఒక 500-600 ఉపాధి కల్పించుకుంటున్నాం సార్. దీని ద్వారా ఇది మాకు వచ్చేసి ఈ మండల సమైక్య ద్వారా ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మేము ఇక్కడ చేసుకొని ముందు ఈ ఉపాధి మేము వినియోగించుకుంటాం సార్. మాకు చాలా సంతోషంగా ఉంది. నా తర్వాత వచ్చేసి ఇక్కడ మేము కటింగ్ మిషన్ ఒకటి, ఈ బటన్ మిషన్, ఈ కాజా మిషన్ కూడా మేము మండల సమైక్య ద్వారా తెప్పించుకోవడం కొనబడ్డాయి సార్. ఇవి కటింగ్ మిషన్ కూడా కొనుక్కున్నాం. ఇక్కడే కటింగ్ చేసుకొని మేము స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం సార్. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంతమందిని కూడా అందరికి కూడా ఉపాధి కలుగుతుంది సార్. ఈ మండల సమైక్య ద్వారా మాకు ఇంతమంది కూడా ఉపాధి కలుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా ఈ ఉపాధి మాకు ముందు కూడా మాకు ఉపయోగపడుతుంది సార్. అందరం ఇంటి దగ్గర ఉండి పనులు చేసుకొని ఆటపాటలుగా ఇవి చేసుకుంటున్నాం సార్. మేము చాలా సంతోషంగా ఉంది సార్. క్లాత్ మొత్తం కూడా మాకు 16వ తారీఖు వచ్చింది సార్. ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ కూడా అవుతుంది, కటింగ్ కూడా అయిపోయింది సార్. మొత్తం మనం ఈ ఫస్ట్ వీక్ కల్లా సార్ వాళ్ళు ఇవ్వాలన్నారు. అందరికీ మేము అనుకున్న టైంకి ఇన్ టైంలోనే క్వాలిటీగా ఇస్తాం సార్. మేము ఖచ్చితంగా మేము ఈ మాట పెట్టుకొని మాకు ముందు కూడా ఇలాంటి ఉపాధి ఎన్నో కలగాలని మాకు కోరుకుంటున్నాం సార్. చాలా సంతోషంగా ఉంది సార్. మహిళలందరం కూడా మేము చాలా సంతోషంగా హ్యాపీగా చేసుకుంటున్నాం సార్ వర్క్. ఇదే వర్క్ మాకు ఎప్పటికీ కల్పించాలని మేము గవర్నమెంట్ ద్వారా కోరుకుంటున్నాం సార్. చాలా సంతోషంగా ఉంది సార్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.